రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక మరో 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. డీటెయిల్స్ మౌనిక లైవ్ లో అందిస్తారు. మౌనిక, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలపై అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి కారణంగా అయితే నిన్న నుంచి కూడా రాష్ట్రంలో భారీ నుంచి కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఇదే వాతావరణం ఈ నెల 19 వరకు ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పుడే ఐఎండీ రిపోర్ట్ని కూడా జారీ చేసింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఒక నోట్ రూపంలో అయితే ప్రెస్ రిలీజ్ని జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు కాస్త సిటీలో రెయిన్ఫాల్ తక్కువ ఉంటుందని కూడా చెప్పింది. కానీ రేపు మాత్రం అనేక జోన్లలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు చార్మినార్ కావచ్చు, కుక్కట్పల్లి, హైత్ నగర్, షేర్లింగంపల్లి ఏరియాలలో కూడా రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కొన్ని ప్రాంతాల్లోకి, కొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా దాంట్లో కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. దాంతోపాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. అక్కడ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇదే వాతావరణము ఈ అలర్ట్స్ కూడా దాదాపు 2 రోజుల పాటు ఉండబోతున్నాయి. కానీ వర్షాలు మాత్రం ఈ మంత్ 19th వరకు కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యూమోలస్ మేఘాల కారణంగా అయితే ఈ ఏడాది వర్షాలు ఈ రేంజ్లో పడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఋతుపవనాలు కూడా చాలా ఎర్లీగా వచ్చినాయి. అందుకే గజిబిజి వాతావరణం కనిపిస్తుంది. మొన్నటి వరకు కూడా ఫుల్ ఉక్కపోత, ఎండ కనిపించింది. కానీ సడన్గా నిన్న మార్నింగ్ నుంచి కూడా ఆకాశం అంతా కూడా కూల్గా కనిపించింది, మేఘకృతంగా కనిపించింది. ఇంకా ఈవినింగ్ కాగానే ఒక్కసారిగా 3-4 అవర్స్ వరకు నాన్ స్టాప్గా కూడా వర్షం పడింది. ఈ రోజు కూడా అదే వాతావరణం కనిపించబోతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా కూల్ వెదర్ కనిపించింది. అక్కడక్కడ చిరుజల్లు పడ్డప్పటికీ కూడా భారీ వర్షం కానీ మోస్తరు వర్షం కూడా ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు కొంచెం మరింత కూల్ వెదర్గా మారుతూ ఉంది. దీంతో సాయంత్రము ఎర్లీగా లాగౌట్ అవ్వాలని కూడా ఇప్పటికే కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎంప్లాయీస్కి నోటీస్ పంపించడం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్, హైటెక్ సిటీ కావచ్చు, ఇటు మణికొండ, కొండాపూర్ ఈ ఏరియాల్లో చిన్నపాటి వర్షానికే నగరంలో ట్రాఫిక్ జామ్స్ అక్కడ చూస్తూ ఉంటాము. ఇక అట్లాంటిది మోస్తారు నుంచి భారీ వర్షం పడితే ఒక సిగ్నల్ నుంచి ఇంకో సిగ్నల్ రావడానికి చాలా టైం పడుతుంది. పీక్ ఏరియా, దాంట్లో వీకెండ్ కావడంతో అందరు బయటికి వస్తూ ఉంటారు. దీంతో ఎర్లీగా లాగౌట్ అవ్వాలని కూడా కంపెనీస్ ఎంప్లాయీస్కి చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలామంది ఎంప్లాయీస్ కూడా ఇంటి బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏవైతే చెట్లు హైగా ఉంటాయో వాటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఒకవేళ వర్షం పడితే అధికారులు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న చాలా ఏరియాలు సిటీలో ఇటు ఎల్బీనగర్ కావచ్చు, సరూర్ నగర్, దాంతోపాటు వనస్థలిపురం, హైత్ నగర్లో కూడా చాలా వర్షపాతం నమోదైంది. ఆయా ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్. కొన్ని ప్రాంతాల్లో ఇటు రోడ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల కూడా ఇంకా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ రోజు నుంచి 19th వరకు ఇప్పుడే బులెటిన్ రిలీజ్ చేసింది. ఈ రోజులలో చాలా వర్షాలు ఉంటాయి. ఇంట్లో నుంచి బయటికి ఎవరు రావద్దు, ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దు. మెయిన్గా టూరిస్ట్ స్పాట్స్, వెదర్ కూల్గా ఉన్న నేపథ్యంలో చాలామంది టూరిస్ట్ స్పాట్లకు వెళ్తూ ఉంటారు పిల్లల్ని తీసుకొని. ఆయా ప్రాంతాలకి కాస్త వెళ్లకుండా ఉంటేనే సేఫ్గా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఐఎండీ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. దాంట్లో అయితే మేజర్గా 19th వరకు వర్షపాతం ఉంటుంది. ముఖ్యంగా ఆరెంజ్, ఎల్లో, కొన్ని ప్రాంతాలకి ఆరెంజ్, కొన్ని ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. హెవీ రెయిన్ఫాల్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో కాస్త ఈరోజు వర్షాలు తగ్గినా రేపటితో పోలిస్తే రేపు మాత్రం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిటీ శివారు ప్రాంతాలతో పాటు మెయిన్ సిటీ అయినా ఇప్పుడు ఈ హ్యాబిట్స్ కావచ్చు, దాంతోపాటు కుక్కడపల్లి మెయిన్ ఏరియా, హైటెక్ సిటీ ఈ ఏరియాలో కూడా వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు. సో రేపు అత్యవసర పరిస్థితి ఉంటేనే ఇంట్లో నుంచి బయటికి రావాలి అని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సూర్య.